ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 8వ తారీఖు రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామానికి టీడీపీ గూండాలు అతి కిరాతకంగా చంపిన కుర్బ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన రావడం జరిగింది. ఆయనకి భద్రత కల్పించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. రాప్తాడు శాసనసభ్యురాలైనటువంటి శ్రీమతి సునీతమ్మ గారు ఆయనకి మాటి మాటికి పులివిందల ఎమ్మెల్యే అని అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈయన 2019 ఎలక్షన్స్లో సింగిల్గా పోటీ చేసిన ఏకైక దమ్మున్న మగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిటాల శ్రీరామ్ గారు ఏం ఉద్ధరించారని సెక్యూరిటీ కోరారు మీరు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అనే విషయం కూడా మర్చిపోయి కేవలం ఒక సిఐ 2 ఎస్ఐలు సరిపోరా అని మాట్లాడుతున్నారు శ్రీమతి సునీత గారు. కేవలం హత్య చేసిన వాళ్ళని వెనకేసుకురావడం కోసం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రేపటి రోజున ఎలక్షన్స్ జరిగినప్పుడు కుర్బలందరూ కూడా ఏకదాటిగా మీ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తారని నేను గట్టిగా వాదిస్తున్నాను. మీకు కానీ మీ నాయకుడికి కానీ సొంత జెండా లేదు, సొంత ఎజెండా లేదు. మామని వెన్నుపోటు పొడిచి లాక్కున్న పార్టీ కాదా మీది? మీరా మీ నాయకుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? ఆయన గురించి మాట్లాడే అధికారం మీకు ఎవ్వరికీ లేదు. రాప్తాడు నియోజకవర్గంలో కురుబలు 60,000 మందికి పైగా ఓటర్లు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు కురుబలతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి సునీతమ్మ గారు కురుబల్ని హత్య చేసినటువంటి హంతకుల్ని వెనకేసుకోరావడం చాలా బాధాకరం. రాబోయే ఎలక్షన్స్ లో కురుబలందరూ కూడా ఏకదాటిగా ఒక్కటై మీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నా.